భారతదేశం చాలా కీలకమైనటువంటి అడుగులు ఏదైతే వాళ్ళకి అక్కడ ఏదో చేస్తున్నారు కదా, నేవీ విన్యాసాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. అదే సందర్భంలో భారతదేశం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నేవీ త్రిశూల శక్తి పేరుతో ఇప్పుడు పెద్ద విన్యాసాలు చేసి చూపెట్టింది. ఒకేసారి భారత నౌకాదళం సముద్రంలో గస్తీగాస్తున్న చిత్రాన్ని షేర్ చేస్తూ అందులో ఒక షిప్తో పాటుగా ఒక సబ్మెరైన్ ఉంది, ఓ హెలికాప్టర్ ఉన్నాయి, ఐఎన్ఎస్ కోల్కత్తా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, స్కార్పిన్ తరగతికి చెందిన సబ్మెరైన్ ఉంది. భారత నేవీ త్రిశూల శక్తి సముద్రం పైన కింద అలల మీదుగా అని అర్థం వచ్చేలా ఆ ఫోటో క్యాప్షన్ ఇచ్చింది. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీహౌ అనే హ్యాష్ ట్యాగ్ జోడించడంతో ఇది పతాక స్థాయికి జరిగింది. ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలు కొన్ని నెలల క్రితం నిలిపేశారు. దీన్ని బట్టి చూస్తే ఇది పాత చిత్రం కావచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఉగ్రఘటన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే వీడియోలను సోషల్ మీడియాలో అధికారులే షేర్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపున పాల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22 పర్యాటకుల ఉగ్రదాడి సంబంధించినటువంటి అంశంలో రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉందన్నటువంటి నేపథ్యంలో దాన్ని పాకిస్తాన్ నేవీ అక్కడ విన్యాసాలు చేస్తుంటే ఇక్కడ రివర్స్ విన్యాసాలు అన్నటువంటిది కీలకమైనటువంటి